తర్వాత అమ్మాయి కూడా మేజర్ అయిన తర్వాత మేజర్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఎన్ఓపి వాడుతుంది. అది 2023 అక్టోబర్ ఎండింగ్లో ఎన్ఓపి అయినాక వాళ్ళు నవంబర్లో 2 days తర్వాత అక్టోబర్ 30 ఎన్ఓపి అయితే 31 మనకు సుబేదర్ కేసు ఎందుకంటే ఢిల్లీ కాలేజ్ ఆయన కేసు ఇచ్చేది. దాని తర్వాత మా పోలీసు వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళను పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అమ్మాయి కంపల్సరీ నేను అబ్బాయితో పోతాను చెప్పి అప్పుడు అమ్మాయి ఫోర్స్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్లో పోలీస్ కౌన్సిలింగ్ కూడా అబ్బాయి వైపే ముగించినప్పుడు చట్ట ప్రకారం లీగల్ ప్రొసీజర్ ప్రకారం అబ్బాయితో పంపడం జరిగింది. అమ్మాయి 2.5 months కూడా హైదరాబాద్ వెళ్ళేవారు. అక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్లో అంటే పేరెంట్స్ అది యజమాని అయినా సరే వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ ఉంటారు. అక్కడ పోయి ఉన్నాక 2 months ఉన్న తర్వాత ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే అమ్మాయి వాళ్ళ మదర్ మా పాప మాతో మాట్లాడలేదు ఫోన్ కొట్టని అని చెప్పి వచ్చి సుబేదార్ కేసులో మళ్ళీ కంప్లీట్ ఇస్తే అప్పుడు నా సుబేదార్ సిఐ గారు ఏంటంటే చంద్రపేట ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటి ముందు డెవలప్ చేసింది, మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ అయ్యారు మీ లిమిట్స్ గారు చూసుకుంటే మా ఎస్ఐ గారు అప్పుడు నెంబర్ వెరిఫై చేసుకొని అంటే వాళ్ళ అబ్బాయి తన బంధువులను చెక్ చేసుకొని లాస్ట్ నెంబర్ వెరిఫై చేసి కొత్త నెంబర్ తీసుకొని అబ్బాయిని పిలిపించడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అంటే ఎందుకు మాట్లాడలేదు లేదు మేము మాట్లాడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు అమ్మాయి మాట్లాడడం వచ్చేసి అమ్మాయిని కూడా కౌన్సిలింగ్ ఇస్తే మళ్ళీ మదర్ నుంచి కౌన్సిలింగ్ వెళ్ళిపోతే లేదు నేను అబ్బాయితో వెళ్ళిపోతాను చెప్పి కూడా అమ్మాయి సెకండ్ నెంబర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోయిన ప్రాసెస్లో వాళ్ళ మదర్ కూడా నేను కూడా మా పాపతోనే పోతా 2 రోజులు వస్తా అని చెప్పి పోయి చూసి పోయి అక్కడ 2 days ఉంటే ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఎట్లున్నారండి ఆమె అబ్జర్వ్ చేశారు. ఈ డీపీ వాళ్ళ మదర్ ఇందులో నాకు తీసుకుంది. ఆమె అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బంది అని చెప్పి నువ్వు కూడా మన ఇంటికాడ పండుగ ఉంది నలుగురు అని చెప్పి పాప తీసుకున్న తర్వాత వాళ్ళ అన్ని వివరించిన తర్వాత ఆ అమ్మాయి అర్థం చేసుకొని పేరెంట్స్తో ఉండడానికి ఇష్టపడింది. ఇక్కడ ఫోన్ ఇచ్చారు జరిగింది. అబ్బాయి ఫోన్ చేస్తే వీళ్ళకి కూడా జరిగింది. దానికి అదనొచ్చి కూడా మన కేసులో కంప్లైంట్ ఇచ్చాడు. మా ఆరోగ్యం కంప్లైంట్ చేస్తే అప్పుడు నేను ఎస్ఐ గారు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిల్ అమ్మాయిని ఫోన్ అని చెప్పింది. ఫోన్ అంటే ఎస్ఐ ఫోన్ అంటే చాలాసేపు కూడా కౌన్సిల్ జరిగినారు. దాన్ని కూడా నేను వెళ్ళాను మా ఇంటికి పోతా అని చెప్పి అమ్మాయి వెడ్డింగ్ బిల్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము అప్పుడు నా నామ్స్ అండ్ కండిషన్ ప్రకారం మా ఎస్ఐ గారు అంటే అది రిజిస్టర్ మ్యారేజ్ కాదు కాబట్టి అసెంట్ మామూలుగా వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి మామూలుగా ప్రొసీజర్ ప్రకారం మనం యాడ్ చేసి వాళ్ళను అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ అబ్బాయి చాలాసార్లు కాంటాక్ట్ చేసిన ప్రయత్నం కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ రాలే. అబ్బాయి కూడా సైలెంట్ అయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీసులు కంప్లీట్ చేసినప్పుడు ఎస్ఐ గారు అబ్బాయి పిలిపించి ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుండేదని చెప్పి మనం ఇచ్చిన తర్వాత అబ్బాయి కంటాక్ట్ కొంతకాలం కంటాక్ట్ చేస్తే మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ తెచ్చేసి వాళ్ళ ఆయన కేసు ఇచ్చేది. దాని తర్వాత మా పోలీసు వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళను పిలిపించడం జరిగింది. తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకుని రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అమ్మాయి కంపల్సరీ నేను అబ్బాయితో పోతాను చెప్పి అప్పుడు అమ్మాయి ఫోర్స్ చేయడం జరిగింది. నేను ఆ కౌన్సిలింగ్లో పోలీస్ కౌన్సిలింగ్ కూడా అబ్బాయి వైపే ముగించినప్పుడు మన చట్ట ప్రకారం లీగల్ ప్రొసీజర్ ప్రకారం అబ్బాయితో పంపడం జరిగింది. అమ్మాయి 2.5 months కూడా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. అక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్లో అంటే పేరెంట్స్ అది యజమాని అయినా సరే వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ ఉంటారు. అక్కడ పోయి 2 months ఉన్న తర్వాత ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే అమ్మాయి వాళ్ళ మదర్ మా పాప మాతో మాట్లాడలేదు ఫోన్ కొట్టని చెప్పి వచ్చి సుబేదార్ కేసులో మళ్ళీ కంప్లీట్ ఇస్తే అప్పుడు నా సుబేదార్ సిఐ గారు ఏంటంటే చంద్రపేట ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటి ముందు డెవలప్ చేసింది, మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ అయ్యారు మీ లిమిట్స్ గారు చూసుకుంటే మా ఎస్ఐ గారు అప్పుడు నెంబర్ వెరిఫై చేసుకుని అంటే వాళ్ళ అబ్బాయి తన బంధువులను చెక్ చేసుకొని లాస్ట్ నెంబర్ వెరిఫై చేసి కొత్త నెంబర్ తీసుకొని అబ్బాయిని పిలిపించలేదు. తర్వాత వాళ్ళు వచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేదు మేము మాట్లాడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు అమ్మాయిని మాట్లాడడం నుంచి అమ్మాయిని కూడా కౌన్సిలింగ్ ఇస్తే మళ్ళీ మదర్ కౌన్సిలింగ్ అయిపోతే లేదు నేను అబ్బాయితో వెళ్ళిపోతాను చెప్పి కూడా అమ్మాయి సెకండ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోయిన ప్రాసెస్లో వాళ్ళ మదర్ కూడా నేను కూడా మా పాపతోనే పోతా 2 రోజులు వస్తా అని చెప్పి పోయి చూసి పోయి అక్కడ 2 days ఉంటే ఆమె ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఎట్లున్నారంటే ఆమె అబ్జర్వ్ చేసింది. ఈ డీపీ వాళ్ళ మదర్ ఇంట్లో తీసుకుంది. ఆమె అబ్జర్వ్ చేసిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బంది అని చెప్పి నువ్వు కూడా మన ఇంటికాడ పండుగ ఉంది నలుగురు అని చెప్పి పాప తీసుకున్న తర్వాత వాళ్ళ అన్ని వివరించిన తర్వాత ఆ అమ్మాయి అర్థం చేసుకొని పేరెంట్స్ని ఉండడానికి ఇష్టపడింది. ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్.
అబ్బాయి ఫోన్ చేస్తే వీళ్ళు ఎక్కువ జరిగింది. లేదా అదర్ నుంచి కూడా మన జిల్లా కంప్లైంట్ ఇచ్చాడు, మా వైపు కంప్లైంట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ గారు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిల్ అమ్మాయిని ఫోన్ అని చెప్పి ఫోన్ అంటే అసలే ఫోన్ అంటే చాలాసేపు కూడా కౌన్సిల్ చేశారు. లేకపోతే నేను వేరే మా ఇంటికి పోతా అని చెప్పి అమ్మాయి గట్టింగ్ క్లీన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము అప్పుడు నామ్స్ అండ్ కండిషన్ ప్రకారం మా ఎస్ఐ గారు అంటే అది రిజిస్టర్ మ్యారేజ్ కాదు కాబట్టి మామూలుగా వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి అది మాకున్న ప్రొసీజర్ ప్రకారం మనం యాక్ట్ చేసి వాళ్ళను అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ అబ్బాయి చాలాసార్లు కాంటాక్ట్ చేసిన ప్రయత్నించి కూడా కొంచెం రెస్పాన్స్ రాలే. అబ్బాయి కూడా సైడ్ లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ గారు అబ్బాయి పిలిపించి ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనము చిన్నగా అబ్బాయి కట్టేసాం. కొంతకాలం కట్టేసిన మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ వచ్చేసి వాళ్ళ మామ అంటే వాళ్ళ తాతయ్య ఇంట్లో వాళ్ళ మదర్ తరఫు ఇంట్లో గుండెంగం గ్రామము గూడూరు మండలం సంబంధించి అక్కడ ఉండి ఆట నడుపుతోటి తండకు తండ నుంచి దగ్గర ఉంటుంది. అక్కడ ఉండి ఆట నడుపుతూ లైవ్ అతను లైవ్లో నడుస్తున్నది. ఈ అమ్మాయిని అతను 3 సార్లు కలవడంలో ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే అమ్మాయి పారిపోవడం జరిగింది, ఇక వదిలిపోవడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఈ దాదాపు 6 months గ్యాప్ ఉంది. ఇతను అతను పని చేసుకుంటున్నాడు. వాళ్ళు కూడా ఎలాంటి లేదు అంటే వదిలిపెట్టే కాన్సెప్ట్ మా పాప వేరే సంబంధం చూసుకుంటారని ఉద్దేశంతో వాళ్ళు కూడా వేరే సంబంధం చూసిన సమాచారము ఇతనికి తెలిసి అంటే ఇతనికి అందరూ అనుకుంటారా మ్యాచ్ అంటే ఇతను కూడా ఒకరు తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పలే కానీ ఇప్పుడు పోలీసులు అడిగినప్పుడు ఆయనకి కావచ్చు అనే ఒక సూచనప్రాయంగా వాళ్ళు చెప్పారు. దాన్ని కన్ఫర్మ్ చేసుకొని రైట్ నన్ను వదిలిపెట్టిపోతారు. వీళ్ళంతా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ అమ్మాయిని డైవర్ట్ చేసి అమ్మాయికి బెయిల్ పాస్ చేసి అమ్మాయిని నాకు దక్కకుండా కూర్చొని యొక్క గిల్టీ అనేది లోపల డెవలప్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 1 month బ్యాక్ అనే ఒక కత్తి నెక్కొండ ఏరియాలో ఈ చేసే సారాపట్టే కత్తి దగ్గర ఒక కత్తి కత్తి కూడా కొనుక్కోవడం జరిగింది. ఇంకో కత్తి కూడా అతను అమ్మాయి జాట్ ఆర్డర్ చేసి ఒక చిన్న కత్తి కూడా అతను కొనుక్కోవడం జరిగింది. అయితే ఇతను ఏం చేస్తా అంటే రైట్ ఒక ప్లాన్ ప్రకారం కంపల్సరీ నాకు అమ్మాయిని దక్కనివ్వడం లేదు, అమ్మాయి నాకు దక్కట్లేదు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఎట్లయినా చంపాలని డిసైడ్ అయిపోయాడు. ఆ రోజు ఒక ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళతో మందాయిండు, ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయట్లేదు. మందాయిండు నేను చేసింది తప్ప మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతరు మళ్ళీ పర్సనల్గా ఇద్దరు కూడా సింగిల్గా పోయి ఇద్దరు మంది తెచ్చుకొని మందాయిన తర్వాత 4-5 ప్రాంతం తాగి వెయిట్ చేసి 9 minutes వెయిట్ చేసి ఎందుకంటే 2 ప్రాంతం అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి కంపల్సరీ అందరు నిద్రపోతారు కాబట్టి అదొకటి పిల్లాడికి అవగాహన ఉంది. ఆ ఉద్దేశంతో అంటే దాదాపు ఈ అమ్మాయి లవ్ చేసే ప్రాంతంలో 5-6 ఏళ్ళ కన్నా తిరిగి అతను అక్కడ ఎక్కడ ఏది ఉంటుంది అనే దానికి అతను పూర్తిగా అవగాహన ఉంది. అక్కడ ప్రతి ప్లేస్ మీద ప్రతి జాగ్రఫీ కూడా అతనికి మొత్తం అవగాహన ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు వేస్తారు కూడా అతనికి పూర్తి దానికి సమాచారం ఉంది. అది మనసులో పెట్టుకుని అతను 2 o'clock ఆ ప్రాంతంలో వచ్చి ఫస్ట్ అమ్మాయి బయట పడుతున్నప్పుడు ఒక మంచంలో వాళ్ళ ఫాదర్ పడుతుంటారు, ఒక మంచం మీద మా మదర్ తల్లిపడుతున్నప్పుడు అతను చెద్దరిసినప్పుడు సడన్గా అమ్మాయి చూసి చెద్దరిసి భయపడిపోయి ఆడేసరికి అమ్మాయిని కత్తితో కొట్టినప్పుడు అమ్మాయి వచ్చి అడ్డపడింది, చెప్పినప్పుడు ఇంకో చేయడం వీళ్ళు కూడా మదర్ లేచి అమ్మాయి అరుస్తుంది. మదర్ లేచి అమ్మను కూడా ఎందుకంటే వీళ్ళే ఈరోజు చేశారు, వీళ్ళే నాకు ఏదో చేశారు చెప్పి అతను ఎదురొచ్చిన మదర్ని తర్వాత ఫాదర్ వేసారు, ఫాదర్ని అందరినీ విచ్చిచ్చిన రైతాన్ని కూడా తీసుకొని కొట్టడం జరిగింది. పుట్టినప్పుడు అక్కడ మదర్ అక్కడ స్పాట్ జరిగింది. ఫాదర్ వచ్చి కొనుక్కుంటారు తీసుకొని రావడం జరిగింది. వీళ్ళిద్దరు ఎవరైతే పిల్లలు వీళ్ళు పారిపోవడం జరిగింది. పారిపోయి వేరే వాళ్ళకి క్లాసుల వల్ల వీళ్ళు సేవ్ అయ్యారు. ఏదైతే వీళ్ళ తమ్ముడు మదన్లాల్ పిల్లవాడిని వాళ్ళు కొట్టినప్పుడు అది లైట్గా ఎస్కేప్ అయింది, లేకపోతే అతన్ని కూడా సీరియస్ ఇంజరీ అయింది. అది ఎస్కేప్ అవడం వల్ల అది ఆడికి తగిలి ఆగిపోయింది. అతని ఆలోచన ఏంటంటే అందరిని చంపేద్దాం అంటే నాకు దక్కకుండా చేస్తున్నారు, నాకు దక్కట్లేదు నాకు దక్కకుండా చేస్తున్నారు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని అదే పోయి అందరినీ చంపాలనే కాన్సెప్ట్ పోయి అలా ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎదురొచ్చిన వాళ్ళు కూడా చాలా ఎదురొచ్చిన బేరించి రావడం జరిగింది. దాని ప్రకారం అతన్ని నైటు మేము రాత్రి ఇంగిల్ జంక్షన్ దగ్గర కూడా కస్టడీ అతన్ని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు రివీల్ చేశారు. ఇవన్నీ కూడా రివీల్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆరాధించాము, ఫోటో కూడా పూర్తి చేస్తాము. ప్రాపర్గా ఎవిడెన్స్ డెవలప్ చేసి ఇక్కడ కూడా లోటుపాటు లేకుండా కూడా ఉండి దాని ప్రకారము మేము మంచి కండిషన్ చేద్దాం మామూలు ప్రయత్నిస్తాం. వాళ్ళకు లోకల్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చే కంపెనీకి సంబంధించిన మా తరఫున ఏం సహకరించాలో కూడా వీటిని కూడా మేము సహకరిస్తాం. అందులో కూడా ఎక్కడ లేదు. జరిగిన సంఘటన బాధాకరం. దానిపై కూడా ఇంత ముందు కూడా ఇంకా ఇలాంటి నోటీస్ వచ్చినప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.